తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జూలై మాసంలో మొదటి పరిశుద్ధ దినం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెంతెకోస్తు తర్వాత 6వ ఆదివారం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్య పరిచర్య కొరకై నీ సేవకుడైన నాకు నీవు ఇచ్చిన ఆరోగ్యంను బట్టి, నీ కృపాక్షేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు తమను తాము సిద్ధపరచుకొంచు సంఘాలను సిద్ధపరుస్తున్న సేవకులకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం నందు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా, మంచి గృహ నిర్వాహకులుగా, నిన్ను మహిమపరిచేటువంటి బిడ్డలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేసి, నీవు మాకు అప్పగించిన బాధ్యతను మేము నమ్మకంగా నిర్వర్తించుట కృప చూపించమని, ఈ వాక్యం కొరకే ఎదురు చూస్తున్న సేవకులందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా జూలై మాసంలోకి ఆహ్వానం తెలియజేస్తూ శుభము తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ జూలై మాసంలో మొదటి పరిశుద్ధ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అంశాన్ని బట్టి మరి ఒకసారి మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి అంశము గృహ నిర్వాహకత్వపు ఆదివారము, అనగా స్టివర్డ్షిప్ సండే అని చెప్పేసినది. గృహ నిర్వాహకత్వపు ఆదివారము, పనియే ఆరాధన, వర్క్ ఈజ్ వర్షిప్. తర్వాత అక్కడ చెప్తే దైనందిన వృత్తిలో దేవుణ్ణి గణపరచుట, అనగా అక్కడ మంచిగా ఉందంటే హానరింగ్ గాడ్ ఇన్ అవర్ ప్రొఫెషన్, అనగా మన యొక్క వృత్తిలో, మన యొక్క పనిలో మనం దేవుణ్ణి ఘనపరచుట. చక్కగా తెలుగులో కూడా అంటే పనియే ఆరాధన, దైనందిన వృత్తిలో దేవుని ఘనపరచుట, హానరింగ్ గాడ్. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ పాఠాల విషయంకి వస్తే మొదటి బైబిల్ పాఠము నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. నిర్గమకాండము 31, 1 నుంచి 11 వరకు. కీర్తనలు 104వ కీర్తన 1 నుంచి 24 వచనాలు. పత్రికా పాఠము అనగా 2వ బైబిల్ పాఠము కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ వాక్యాలను అనుసరించి గృహ నిర్వాహకత్వపు ఆదివారం గురించి జ్ఞాపకం చేసుకుందాం. గృహ నిర్వాహకత్వము అనగానే మనకేమనిపిస్తుందంటే, మనకేమి ఇవ్వబడదంటే స్టివర్డ్షిప్ సండే. స్టివర్డ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు గురించి నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు వాక్యంలోకి నడిపిస్తాను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే గృహ నిర్వాహకుడు. ఆ పదాలని మనము కట్ చేసి అర్థం చేసుకుంటే గృహము అనగా ఇల్లు కదా, నిర్వాహకుడు అనగా పనిని జరిగించువాడు. మనం ఏం చెప్తా అంటే ప్రోగ్రామ్ కన్వీనర్, కార్యనిర్వాహకుడు. తెలుగులో ఏమంటే కార్యనిర్వాహకుడు. ఆయన ఏమంటే ప్రోగ్రామ్ కన్వీనర్ లేకపోతే ప్రోగ్రామ్ మేనేజర్ అంటాం. అంటే ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా సిద్ధపరిచి ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా ఇగో ఇది కార్యక్రమము, ఇగో ఇది రెడీ చేశాను, మరి దీన్ని మీరు ఓకే చేస్తే నేను దాన్ని ప్రొసీడ్ అవుతా అని చెప్తారు. గృహ నిర్వాహకుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేయడు. మళ్ళీ చెప్తాను, ఒక గృహం ఉంది, ఆ గృహము ఒక ధనవంతుంది. ఆ ధనవంతుడు తనకున్నటువంటి విస్తారమైనటువంటి పనులు, బాధ్యతల వల్ల ఆయన ఏం చేస్తాడంటే ఒక గృహ నిర్వాహకుడిని, అనగా హౌస్ మేనేజర్ మన భాషలో చెప్పండి, ఆ ఇంట్లో ఏ పని చేయాలన్నా కానీ ఆ గృహ నిర్వాహకుని ద్వారానే జరగాలి. అయితే ఆ గృహ నిర్వాహకుడు ఏమవ్వాలంటే ఎప్పటికప్పుడు గృహ యజమానితో కనెక్ట్ అవుతూ ఉండాలి. అంటే తను చేసే ప్రతి పనిని గృహ యజమానుడికి తెలియజేయాలి. తన ప్రతి పని గృహ యజమానుడు చెప్పిన పద్ధతిలో చేయాలి. ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే
ఆదికాండము మరి 43వ అధ్యాయం, ఆదికాండము 43వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. 44వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఉంటుంది. అనగా యోసేపు 43వ అధ్యాయం 16వ వచనంలో తన గృహ నిర్వాహకుడిని పిలిచి ఏం చెప్తా అంటే, ఇగో ఈ మనుషులందరి కొరకు ఒక వేటను తీసుకొచ్చి భోజనం సిద్ధం చేయి, నేను ఆ మనుషులతో కలిసి భోజనం చేస్తా అంటాడు. 44వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఆ గృహ నిర్వాహకుని చెప్తాడు, ఇగో ఆ గోనె మూతిలో కొన్ని నాణ్యాలు పెట్టు ఇట్లా అని చెప్తాడు. అక్కడ స్పష్టం అంటే గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పినట్లుగా చేశాను అని ఉంటుంది. అంటే గృహ నిర్వాహకుడు ఏం చేయాలంటే గృహ యజమాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, గృహ యజమానికి మహిమకరమైనటువంటి నమ్మకమైన వానిగా ఉండాలి. గృహ నిర్వాహకుడు ఓకే కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే గృహ నిర్వాహకుల యొక్క బాధ్యతల గురించి ఒక 4 రెఫరెన్స్లు నేను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే గృహ నిర్వాహకులు ఎట్లా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రతి ఒక్క గృహ నిర్వాహకుడు కూడా ఆ యొక్క నమ్మకమైన వ్యక్తిగా అక్కడ ఉండాలని చెప్తున్నాడు. అక్కడ మనం ఒకసారి 1 కొరింథియన్స్ చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి 1 నుంచి 2 వచనాలు చూద్దాం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు నమ్మకం వాడు ఉంట అవశ్యము కదా. నెంబర్ 1 ఏం రాస్తారంటే ఇవి 7 పాయింట్స్ కాదు, ఇంట్రడక్షన్ టు ద స్టూవర్డ్షిప్ అనేటువంటి దానికి ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా గృహ నిర్వాహకులే. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పనిలో ఉన్నటువంటి, అనగా దేవుని పని అనగానే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పాస్టర్ గారు, ఇవాంజలిస్టు, కాపర్లు, అపోస్తలు వీళ్ళు కాదు. ఈ సృష్టి మొత్తం కూడా దేవుడు మనకు అప్పగించాడు. ఈ సృష్టి దేవుని యొక్క గృహము. అందుకే ఆదికాండంలో చెప్తాడు కదా, దేవుడు వారిని సృజించను, దేవుడు వారిని ఆశ్రయించను అని. తర్వాత ఏం చెప్తాడంటే మీరు ఈ సృష్టిని ఏలండి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇక్కడ మనకి ఎంత మంచి మాట అంటే దేవుడు మనకి ఒక బాధ్యతనిస్తున్నాడు కదా. ప్రతి వృక్షం ఫలములు ఇవన్నీ కూడా మీకు ఆహారం అయితే అంటాడు. నీ ఆహారం ఇక్కడే ఉందంటాడు. ఈ సృష్టిని నువ్వు ఏలమంటాడు, అంటే నిన్ను అధికారిగా చేస్తున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసాడో అక్కడ ఏం చెప్తాడు తెలుసా, నువ్వు కష్టపడి నేలను సేద్యం చేస్తావు. అక్కడ చూడండి, ఆ గృహ నిర్వాహకత్వం అనేది దేవుని చేత మానవునికి ఇవ్వబడ్డది. ప్రతి మానవుడు కూడా ఎవ్రీవన్ ఈజ్ ఎ స్టూవర్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గృహములో మనం అందరం కూడా గృహ నిర్వాహకులమే. ఇప్పుడు మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ గృహ నిర్వాహకుడు ఏమవ్వాలంటే నమ్మకస్తుడై ఉండాలి. రెండోది ఏమవ్వాలంటే గృహ నిర్వాహకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే మంచివాడై ఉండాలి. మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడుతుంది. అక్కడ మీరు చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి, మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని చెప్తున్నాడు. అంటే గృహ నిర్వాహకుడైన వాడు ఏమవ్వాలంటే మంచి. ఒక్కొక్కడు
కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. మొదట ఏం చెప్పంటే నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఫెయిత్ఫుల్ స్టివర్డ్. తర్వాత మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి. మూడవది ఏంటంటే దేవుని గృహ నిర్వాహకుడిపై ఉండాలి. ఈ గృహం ఎవరిదంటే దేవుంది. ఈ దేవుని గృహ నిర్వాహకుడు ఎట్లా ఉండాలంటే అక్కడ చెప్తున్నాడు. ఎక్కడంటే దేవుని యొక్క గృహ నిర్వాహకుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతా చూడండి. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. తిమోతి తర్వాత తీతు, ఓకేనా? 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. దేవుని గృహ నిర్వాహకుడు. ఈ ఇల్లు ఎవరిదంటే, ఈ గృహం ఎవరిదంటే దేవుంది. ఈ గృహ నిర్వాహకుడిని ఈ యొక్క గృహ యజమానుడు ఎంతగా నమ్ముతాడంటే అసలు పూర్తి తన ఇంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఈ గృహ నిర్వాహకునికి అప్పచెప్పేస్తాడు. ఎందుకు అనంటే అంతగా నమ్ముతున్నాడు కాబట్టి. అంటే తనకు కలిగింది మొత్తాన్ని కూడా ఈ గృహ నిర్వాహకునికి అప్పచెప్పేస్తున్నాడు. గృహ నిర్వాహకుడు ఏమై ఉండాలంటే నమ్మకస్తుడై ఉండాలి ఒకటి. రెండవదేమో మంచివాడై ఉండాలి. మూడవది దేవుని గృహ నిర్వాహకుడు అని చెప్పి అధ్యక్షుడు జ్ఞాపకం చేసుకోవాలి. అధ్యక్షుడు అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందంటే బిషప్ అని ఉంటుంది, ఓకే కదా? ఆ తర్వాత అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 2వ వచనంలో, తర్వాత 8వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో అన్యాయస్తుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుని గురించి ఆ యొక్క గృహ యజమానుడు చూస్తున్నాడు. 8వ వచనం చెప్తుంటే లెక్క అప్పచెప్పాలంటున్నాడు. మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడై ఉండాలి. ప్రతి గృహ నిర్వాహకుడు మంచివాడై ఉండాలి. ప్రతి గృహ నిర్వాహకుడు దేవుని గృహ నిర్వాహకుడై ఉండాలి. ప్రతి గృహ నిర్వాహకుడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈ 4 విషయాలు మనం రాసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ ఫర్ ద స్టివర్డ్. స్టివర్డ్ అనేటువంటి మాటకి నిర్వచనం ఇదే: మంచివాడు, నమ్మకమైన వాడు, దేవుని గృహ నిర్వాహకుడు, తర్వాత లెక్క అప్పచెప్పేవాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనమందరం కూడా దేవునికి తప్పనిసరిగా లెక్క అప్పచెప్పాలి. తర్వాత 1 కొరింథియన్స్ 9th chapter verses 17 ఏముంటుందంటే, నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు ఈ గృహ నిర్వాహకత్వం అప్పగించబడ్డది అంటాడు. దాని అర్థం ఏంటి అని అంటే, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు గృహ నిర్వాహకుడు కాలేదు, దేవుని ఇష్టాన్ని బట్టి నేను గృహ నిర్వాహకుడిని అయ్యాను. నా వరకు చెప్తాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేను దేవుని సేవకుడిని అయ్యాను. పొలం ఎవరిదంటే దేవుంది. చాలామంది ఏమంటారంటే, నేను ఇప్పుడు సేవకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. నా వరకు చెప్తాను. నేను దేవుని సేవకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నో కరెంటు లేని దినాలు, ఎన్నో స్థలాలు రోడ్డు లేని దినాలు. నీ గొప్పతనం కాదు అక్కడ. 40 సంవత్సరాలు తన గృహములో గృహ నిర్వాహకుడుగా ఏస్పాదమైనటువంటి వ్యక్తిని దేవుడు ఉంచాడు అనంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి తప్ప నన్ను బట్టి ఆయన గృహ నిర్వాహకుడుగా, నాలో నుండి గొప్పతనాన్ని బట్టి కాదు. ఆయన ప్రేమను బట్టి నన్ను గృహ నిర్వాహకుడిగా చేసుకున్నాడు. మనము ఆయన నమ్మడం కాదు, ఆయనే మనల్ని నమ్మి మన గృహ నిర్వాహకులుగా చేశాడు. గృహ నిర్వాహకుని పోస్ట్ ఎవరు ఇచ్చారు నాకు అంటే ఆయన ఇచ్చాడు. ఎందుకు అంటే గృహము ఆయనది కాబట్టి. గృహము ఆయనది అయినప్పుడు గృహ నిర్వాహకుని పోస్ట్ ఎవరు ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. నీ ఇష్టం మీద ఆధారపడి ఉండదు. నీ ఇష్టం నా ఇష్టం కాదు. ఆయన నిన్ను పిలిచాడు కదా, నిన్ను గృహ నిర్వాహకుని చేశాడు.
మీరు చూడండి, దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు, ఆయన ఒక గృహ నిర్వాహకునిగా చేయాలనుకున్నప్పుడు, మోషే నేను నత్తివాడను, నేను నాలుక మాంద్యం గలవాడను అని అంటే, ఓకే నువ్వు వద్దులే మీ అన్నయ్యని పిలుచుకుంటాను అనలే దేవుడు. ఏమన్నాడు? గుడ్డివాడిని, మూగవాడిని, చెవిటివాడిని సృజించింది నేనే కదా, నీకు మాట్లాడడానికి నీ అన్నటువంటి అహరోను నీకు ఇస్తా కదా, ఆయన నీకు నోరుగా ఉంటాడు, నువ్వు ఆయనకు దేవునిగా ఉంటావు అని చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే, ఇష్టం లేకపోయినా గృహ నిర్వాహకత్వం దేవుడు అప్పగించాడంటే అర్థమేంటంటే, ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను నమ్మాడని చెప్పి అర్థం. కాబట్టి ప్రతి దైవజనుడు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు, ప్రతి ఒక్క సంఘ సభ్యుడు గమనించాలంటే ఇది గృహ నిర్వాహకత్వమైనటువంటి బాధ్యత అని చెప్పి జ్ఞాపకం చేద్దాం. ఇంకొక విషయం చెప్తాను. ఈ స్టివర్డ్షిప్ అనేది మన యొక్క పాస్టరేట్ కమిటీలో, మన యొక్క సంఘంలో ఒక భాగం. స్టివర్డ్స్ ఇప్పటికీ యాంగ్లికన్ చర్చెస్లో, మరి ఇంగ్లాండ్ దేశంలో చాలా చర్చెస్లో కూడా స్టివర్డ్స్ ఉంటారు. ఒక్కళ్ళే కాదు, చాలామంది స్టివర్డ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘ కాపరికి సహకరిస్తూ ఈ బైబిల్ పాఠాలు ఇవ్వాలన్నా, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని వెల్కమ్ చెప్పి స్వాగతం చెప్పడానికి, కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా కంఫర్టబుల్గా లేకపోతే వాళ్ళకి, ఒకవేళ వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే వాళ్ళకి, ప్రోగ్రామ్ షీట్ కావాలంటే ప్రోగ్రామ్ షీట్ ఇవ్వడానికి, అనగా ఈ సంఘ పరిచర్యలో ఇప్పుడు కుర్చీలు దుమ్ము పట్టిపోయి ఉన్నాయి తుడవడానికి. ఈ విధంగా గృహ నిర్వాహకత్వంలో సంఘ కాపరితో పాటు పనిచేసే వాళ్ళని స్టివర్డ్స్ అన్నారు. ఓకే కదా. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులు. ఈ మధ్యకాలంలో నేను ఒక మంచి సాక్ష్యాన్ని విన్నా, మీకు ఆ సాక్ష్యాన్ని తప్పకుండా చెప్పాలి. కేరళలో ఒక బైబుల్ కాలేజ్ ఉంది. ఆ బైబుల్ కాలేజీలో ఆ రోజు ఒక మంచి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కొరకు ఒక ఇద్దరు స్పీకర్స్, మంచి వాక్యోపదేశకులు అయినటువంటి ప్రొఫెసర్స్ ఆ బైబుల్ కాలేజీలో ఆ రోజు వన్ డే మరి రిట్రీట్ కొరకు స్పీకర్స్గా వచ్చారు. అయితే ఆ యొక్క బైబుల్ కాలేజీలో ఆ రోజు ప్రోగ్రాం జరగాల్సింది ఉన్నది. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ కాలేజీ యొక్క టాయిలెట్స్ దగ్గర సెప్టిక్ ట్యాంక్ మొత్తం నిండిపోయింది. ప్రతి స్టూడెంట్స్ కూడా ముక్కు మూసుకుంటారు. మరి అక్కడ ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, ఏం చేద్దాం. అంతలో మరి ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, వాతావరణం మంచి లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రాలేమని చెప్పారు. అందరూ బాధపడుతున్నారు, బాధపడని వాళ్ళు అంటూ లేరు. కానీ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. బాధపడే వాళ్ళైతే అందరు ఉన్నారు, కానీ బాధ్యత తీసుకునే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఈ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేనందువల్ల ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు ఏం చేస్తారంటే, వాళ్ళే రెగ్జిన్ వేసుకొని ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సెప్టిక్ ట్యాంక్ లోపలికి వెళ్ళి బకెట్లతో తోడి తీసుకొచ్చి ఒక ఆయన బయట పోస్తున్నాడు. అందరు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఒక 30 minutesలో ఆ సెప్టిక్ ట్యాంక్ మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. వెంటనే అందరూ కూడా ఆ వాష్రూమ్స్ అవన్నీ కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. తీరా వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఆ సెప్టిక్ ట్యాంక్లో దిగినటువంటి వాళ్ళిద్దరు ఎవరు అని అంటే, ఎవరైతే వీళ్ళు స్పీకర్స్ అని అనుకున్నారో ఆ ఇద్దరు స్పీకర్స్, ఆ ఇద్దరు కలిసి ఆ సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేశారు. ఎంత గొప్ప గృహ నిర్వాహకత్వం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే, గృహ నిర్వాహకత్వం అనేది అయిష్టాల మీద ఉండదు. అయిష్టాల మీద ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే,
దేవుని యొక్క గృహ నిర్వాహకత్వంలో మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నమ్మకత్వాన్ని యజమానుడికి ఇష్టమైనటువంటి పద్ధతిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్టివర్డ్షిప్ అనేది దేవుడు మనకు అప్పగించినటువంటి గృహ నిర్వాహకత్వం అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు 7 విషయాలు చెప్పి ముగిస్తాను. మనకి అందులో ఈ 4 బైబిల్ పాఠాలు కూడా వచ్చే విధంగా నేను మీకు ఏర్పాటు చేశాను. దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే కదా? ఇప్పుడు నేను మొట్టమొదటిగా మీకు ఏం చెప్తానంటే, మొట్టమొదటిగా యోసేపు నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని రాసుకోండి. యోసేపు నమ్మకమైన గృహ నిర్వాహకుడు, లేదా ఐగుప్తులో నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని రాసుకోండి. ఐగుప్తులో నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు అంటే యోసేపు. అక్కడ మనము ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే పొతీఫరు ఇంటిలో మరి పనివానిగా ఉన్నాడు. ఆ యొక్క 39వ అధ్యాయము ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్టయితే ఒకసారి తీయండి దయచేసి. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. ఒక్కసారి నేను మీ కొరకు చదువుతాను. 4వ వచనం 5వ వచనం కూడా మీరు చూడండి. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగి ఉండెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను, మరియు అతడు తన ఇంటంతటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎవరికి? యోసేపుకి. యోసేపుని ఏం చేశాడంటే యోసేపు మీద పొతీఫరుకు కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద అనగా పొతీఫరు యొద్ద పరిచర్య చేయవాడాయను యోసేపు, మరియు పొతీఫరు తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపు నియమించి తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. అక్కడ మనం చూసినట్టయితే యోసేపు ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు? గృహ నిర్వాహకుడిగా వెళ్ళాడు. అనగా దాసుడుగా అమ్మబడ్డాడు. గృహ నిర్వాహకుడిగా దేవుడు అతన్ని తోడై ఉండడం చూసి గృహ నిర్వాహకుడిగా ఆ యొక్క పొతీఫర్ తన ఇంట్లో ఉన్న సమస్తాన్ని కూడా ఆయనకి అప్పగించేశాడు. ఈరోజు మనం చూసినట్టయితే నమ్మకత్వం వెనక ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. సామెతలు 28:20 వచనం చెప్తాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షెల్ అబాండ్ విత్ బ్లెస్సింగ్స్. ప్రొవర్బ్స్ 28:20. అంటే యోసేపు యొక్క నమ్మకత్వము ఆయన ఎంతగా ఆశీర్వదించిందంటే అతడు ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా నియమించబడ్డప్పుడు జస్ట్ మనము 43వ అధ్యాయంలోకి వచ్చేస్తే 43వ అధ్యాయము 16వ వచనం కానివ్వండి, 44వ అధ్యాయం 2వ వచనం కానివ్వండి, యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఎక్కడైతే దాసుగా వెళ్ళాడో ఆ దాసునుగా ఉన్నటువంటి ఆ గృహంలో నుంచి నమ్మకంగా పైకొచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉండి, యోసేపుకు ఐగుప్తు దేశంలో ఒక గృహం ఉంది సొంతగా. ఆ గృహంలో మళ్ళీ గృహ నిర్వాహకులు ఉన్నారు. ఆ గృహ నిర్వాహకులు ఎవరంటే ఐగుప్తీయులు. మీరు చూడండి, ఒక హెబ్రీయుడు, ఒక దేవుని యొక్క ఇజ్రాయేలీయుడు ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళి ఐగుప్తు దేశంలో నమ్మకంగా పనిచేసి ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యి ఆ ఐగుప్తు దేశంలో ఒక ఇల్లు సంపాదించి ఆ ఇంట్లో ఐగుప్తుని తనకు గృహ నిర్వాహకంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో వాక్యాన్ని చూడండి. అంటే నువ్వు నమ్మకంగా ఎక్కడైతే పనిచేస్తున్నావో అక్కడనే దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించి అక్కడ ఎవరైతే నిన్ను బానిసగా చూస్తారో వాళ్ళనే నీకు బానిసలుగా చేస్తున్నాడు. కాబట్టి గృహ నిర్వాహకత్వంలో ఎంత నమ్మకంగా ఉంటే
దేవుడిని అంతగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చినప్పుడు ఏమైందంటే, మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, భూమి మీద సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకసారి మనము మోషే గురించి మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము 7వ వచనం చదువుతాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూడండి, 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ తర్వాత 7వ వచనం మనం చూసినట్టయితే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో అంటే నమ్మకమైన వాడు అంటే గృహ నిర్వాహకుడు. ఎవరింట్లో? దేవుని ఇంట్లో. దేవుని ఇల్లు అంటే అర్థం ఏంటి? ఒకటి గుడారం మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారం మాత్రమే కాదు, ఈ భూమి మొత్తం కూడా దేవుని యొక్క ఇల్లు. అందుకే భూమి మీద మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అదే మనకి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మీరు రాసుకోండి. 3వ విషయం వచ్చేసే వరకు మన మొదటి బైబిల్ పాఠంలో ఉన్నటువంటి బెసలేలు. ఓకే కదా? నిర్గమకాండము 31వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు మనం చూసినట్టయితే, నిర్గమకాండము 31వ అధ్యాయం మొదటి 11 వచనాలు. అక్కడ మనం జాగ్రత్తగా మనం దాంట్లో చూసినట్టయితే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటాడంటే, నేను చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గలవాడిని పిలిచి తిని. విచిత్రమైనటువంటి పనులన్నీ చేయడానికి ఆ 5వ వచనం చివరి భాగం ఏం చెప్తాంటే, చూడండి, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణుడుగా చేసి ఉన్నానంటే ఆల్రెడీ అయిపోయిందని అర్థం. తర్వాత అక్కడ చూడండి, నెక్స్ట్ ఎవరంటే దాను గోత్రం నుంచి చూడండి అహోలియాబుని ఏర్పరచుకున్నాడు, అతనికి తోడు చేసి తిని, నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ కదా. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే జ్ఞాన హృదయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానంటే జ్ఞానం ఉంచి ఉన్నాను కదా. జ్ఞాన హృదయాలందరి హృదయంలో జ్ఞానాన్ని ఉంచాడు. ఇక్కడ మనం చూస్తే దాను గోత్రం నుంచి తర్వాత యూదా గోత్రం నుంచి దేవుడు తన యొక్క ప్రత్యక్ష గుడార పని కొరకు గృహ నిర్వాహకులుగా పనివారిగా ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనము పాయింట్ నెంబర్ 3లో మనం చూసినట్టయితే, అభిషేకించబడిన పనివారు అని చెప్పి రాసుకుందాం. అభిషేకించబడ్డ పనివాడు ఎవరు అంటే బెసలేలు. బెసలేల్ని ఎవరు పిలుచుకున్నారు అంటే దేవుడే పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నా అంటే దేవుని పని కొరకు పిలుచుకున్నాడు కనుక దేవుడే తన ఆత్మను ఆయనకు అనుగ్రహించాడు. అంటే అప్పటి వరకు బెసలేలు ఐగుప్తు దేశంలో కూడా ఈ పనులన్నీ కూడా నేర్చుకున్నాడు. అనగా దేవుని ఆత్మతో నింపబడి దేవుడు ఏర్పరచుకున్న దినం నుంచి ఆయన ఉలి పట్టుకొని చెక్కడం నేర్చుకోలే. ఆల్రెడీ ఆయన శిల్పిగా ఉన్నాడు, ఆల్రెడీ ఆయన నైపుణ్యతలు కలిగి ఉన్నాడు. కానీ ఆ నైపుణ్యతలు దేవుని ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించబడాలి అని అంటే, ఆ స్కిల్స్ అన్నీ ఆ టాలెంట్స్ అన్నీ కూడా ఉపయోగించబడాలి అని అంటే తప్పకుండా అతడు దేవుని పని కొరకు వచ్చినప్పుడు దేవుని ఆత్మపూర్ణుడై ఉండాలి.
కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నైపుణ్యత గల వ్యక్తిని ఆయన నైపుణ్యతను బట్టి తీసుకోలేదు, కానీ ఈయన కృపచేత వాడిని తీసుకొని ఆ యొక్క బెసలేల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేశాడు. ఇప్పుడు దేవుని పని ఎట్లా చేయాలన్నది బెసలేలు సొంత జ్ఞానంతో చేయట్లేదు, కానీ బెసలేలు దేవుని ఆత్మ గూర్చినటువంటి జ్ఞానంతో చేస్తున్నాడు. అందుకే జ్ఞాన హృదయాలందరికీ దేవుడు ఏం చేశాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరి జ్ఞానాన్ని ఇచ్చాడంటే దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం చూడాల్సిన విషయం అంటే దేవుని జ్ఞానము. వారు దేవుని యొక్క పని చేసేటప్పుడు దేవుని జ్ఞానాన్ని కలిగి పనిచేస్తున్నారు, దేవుని జ్ఞానానికి లోబడి పనిచేస్తున్నారు. ఓకే కదా? నీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవుని పని కొరకు ఉపయోగించినప్పుడు, దేవుని మహిమ కొరకు వాడినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యలో జమీమా కదా, జమీమా ఎవరు? విమెన్స్ క్రికెట్లో ఉంది కదా. ఆ అమ్మాయిని దేవుడు ఎంతగా వాడుకున్నాడు. ఆ అమ్మాయి ఒరిజినల్గా మంచి ఆటగత్తే, కానీ ఆమె ఎప్పుడైతే మంచి టాలెంటెడ్గా ఆడిందో ఆమె ఫస్ట్ ఏం చేస్తుందంటే దిస్ గ్లోరీ గోస్ టు మై లార్డ్ జీసస్ అని చెప్పింది. అంటే యేసయ్యకే మహిమ కలుగును గాక అన్నప్పుడు ఆమెను ఎంతోమంది విమర్శించారు, కానీ దేవుడు ఆమెను ఏం చేశాడంటే హెచ్చించాడు. అంటే దేవుడు ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి టాలెంట్ని బట్టి ఆమె ఎవరికి మహిమ కలిగించిందంటే దేవుని మహిమ కలిగించింది. శాంసన్, సంజు కదా, వాళ్ళు కూడా మంచి విశ్వాసులుగా ఉన్నారు. వారు కూడా ఏం చేశారంటే దేవుని మహిమపరిచారు. హోలీఫీల్డ్ అని ఒక బాక్సర్ ఉన్నాడు. ఆయన మీరు నమ్మసక్యంగా విషయం అంటే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చేసేటువంటి వ్యక్తి, మైక్ టైసన్ని ఓడగొట్టినటువంటి హోలీఫీల్డ్ అనేటువంటి వ్యక్తి మన భారతీయుడైనటువంటి కేఏ పాల్ గారితో ప్రార్థన చేయించుకొని పోయి గెలిచాడు. ఇది మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే నీకున్న తలాంతులు దేవుని ఆత్మతో నువ్వు అభిషేకించబడితే నీ తలాంతుల యొక్క గుర్తింపు చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మపూర్ణుడై ఉండాలి. ఆ ఆత్మ ఎవరి ద్వారా అనుగ్రహించబడాలంటే దేవుని చేతనే అనుగ్రహించబడ్డది, దేవుని చేతనే ఏర్పరచుకున్నబడ్డాడు, దేవునితోటే అతడు నడిపించబడుతున్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి ఆ యొక్క బెసలేలు ఏల్ అనే మాటకి దేవుడు అని అర్థం. బెసలేల్ అంటే దేవుడు రక్షకుడు అని అర్థం. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ బెసలేల్ని దేవుడు యూదా గోత్రం నుంచి ఎన్నుకున్నాడు. అహోలీబను ఆ యొక్క దాను గోత్రం నుంచి ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే నీ ఏర్పాటు నీ యొక్క గోత్రం నుంచి కూడా ఉంది. యూదా అంటే స్తుతి గోత్రం. ఈ స్తుతి గోత్రం వాడు దేవుని యొక్క ప్రత్యక్ష ఆలయంలో ఆత్మతో నింపబడినటువంటి గృహ నిర్వాహకుడిగా పనివాడిగా ఉన్నాడు. మనము ఈరోజు సంవత్సరాల తరబడి సేవ చేసే మనము దేవుని ఆత్మ లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని సన్నిధిలో సిద్ధపాటు లేకుండా ఎవరైతే ఉంటున్నారో ఆ సేవకులందరికీ ఇది గొప్ప హెచ్చరిక. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అన్నాడు. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా ఎవరైతే నా సీనియారిటీ ఉంది, నాకు అది ఉంది అని చెప్తున్నారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే హెచ్చరిక అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరి గురించి నేను చెప్పట్లేదు. మనకంటే ప్రార్థన పూర్లు, మనకంటే ప్రార్థన పరులు, పరిశుద్ధాత్మ పూర్లు అయినటువంటి దైవజనులను నేను చూశాను, కలిశాను, వారితో కలిసి ప్రార్థన చేసుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డలారా. దేవుని ప్రత్యక్ష గుడారములో పనిచేస్తున్న మనము ఎంతో నమ్మకమైన వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్కి వచ్చే వరకు మనం చూసినట్టయితే అక్కడ మనం చూస్తే నమ్మకమైన దాసులు, కొలస్సే పత్రిక 3వ అధ్యాయము,
కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వరకు మనం చూస్తే, పక్షపాతం లేదు. నువ్వు దాసుడవైతే ఖచ్చితంగా నీ యజమానునికి లోబడి ఉండాలి. నువ్వు పరిచారకుడు అయితే నువ్వు నమ్మకమైన వానిగా ఉండాలి. అక్కడ పౌలు కొలస్సే సంఘానికి చెప్తున్నాడు, దాసులారా, ఈ లోకపు యజమానులను చూడకండి. ఈ లోకపు యజమానుల కంటే కూడా పరలోకమందున్న యజమానులు మీరు చూడాలి. ఎందుకంటే మీరు దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా ఉన్నారు. అయినప్పుడు కూడా మీరు దాసులే, వర్కర్స్, మీరు పనివాళ్ళు. అయితే పనివాళ్ళు అయినటువంటి మీరు మీ పై అధికారులకు లోబడి ఉండండి. అంటే వాళ్ళతో ఏకీభవించమని కాదు. జాగ్రత్త సుమ, ఏకీభవించడం వేరు, నమ్మకంగా పనిచేయడం వేరు. నేను చెప్పే మాటలో కొంచెం అర్థం చేసుకోండి. ఏకీభవించడం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒక 3 లక్షలు లంచం తీసుకున్నాడు, నీకొక 20,000 లంచంలో బాకీ ఇచ్చాడు. నీ వాట తీసుకో 20,000 అని. ఓకే, ఏకీభవించమన్నాడు కదా అని చెప్పి ఆ 20,000తో నువ్వు ఏకీభవిస్తే, ఆ తీసుకున్న వాడిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఈ 20,000 తీసుకున్నాడు కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇద్దరు కూడా రాజమండ్రి జైల్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, దాసులారా, మీ యొక్క యజమానులకు లోబడి ఉండండి అంటే అర్థం ఏంటంటే, మంచి విషయంలో లోబడి ఉండాలి, చెడ్డ విషయాల్లో ఏకీభవించకూడదు. తర్వాత ప్రభువుని సంతోషపెట్టేటట్టుగా మీ యజమానుని సంతోషపెట్టండి. ప్రభువుకి మీరు దాసులు అన్న సంగతి మీరు మర్చిపోకండి. దాసుడైన వాడు నమ్మకమైన వానిగా తన యజమాని దగ్గర ఉండాలి. దాసుడు క్రీస్తుని కలిగిన దాసుడైతే అతడు నమ్మకమైనటువంటి దాసుడుగా ఉండాలని చెప్పి కొలస్సే పత్రికలో చెప్తాడు. అందుకే నమ్మకమైన దాసులు అని చెప్పి రాసుకోండి. ఓకే కదా. 5వ పాయింట్ మనం చూసినట్టయితే, సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు 17వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేయాల్సిన పని అంతా కూడా చేసిన తర్వాత మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, అన్వర్తీ సర్వెంట్స్. అన్వర్తీ సర్వెంట్స్ అంటే నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసిందే చేస్తున్నాం తప్ప ఇంకా వేరేదేమి కూడా మేము ఎక్స్ట్రాడినరీగా ఏమీ చేయలేదు. ఈరోజు ప్రతి దైవజనుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే, నమ్మకమైనటువంటి దాసులు మాత్రమే కాదు, ఇక్కడ తగ్గించుకోవాలి, ఒబీడియన్స్, వినయము, విధేయత కావాలి. ఎవరికి? దాసునికి విధేయత కావాలి, ఒబీడియన్స్ కావాలి. తనను తాను రిక్తునిగా చేసుకునేటువంటి సర్వెంట్ గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం చూస్తే మేము నిష్ప్రయోజకులమైన దాసులం. అక్కడ మీరు జాగ్రత్త చూడండి, యేసయ్య చెప్పినటువంటి ఆ ఉపమానంలో ఆ యజమానుడు అప్పటి వరకు ఈ యొక్క దాసుడు పని చేసే వచ్చాడు. పని చేసి వచ్చినావు కదా, 1 గంట అక్కడ కూర్చో అని చెప్పి చెప్పలేదు. కానీ నువ్వు ముందు వెళ్ళి వంట చేసి తీసుకొచ్చి నాకు పెట్టి తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. అప్పుడు చెప్తుంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయాల్సిందే చేసాం తప్ప ఎక్స్ట్రాడినరీగా ఏం చేయలేదు. ఈరోజు మనము ఒక ఫ్లెక్సీని మనం చూస్తే దైవజనుని గురించి ఎంత రాయబడుతుంది, దేవుని గురించి ఎంత రాయబడుతుందో నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. దైవజనుని గురించి రాస్తూ అపోస్తలుడు, ప్రవక్త, స్వస్థత వరం గలవాడు, పరిశుద్ధాత్మ 7 వరములు గలవాడు అని చెప్పి ఆ యొక్క ఫ్లెక్స్ కింద రాస్తున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నిష్ప్రయోజకుడైన దాసుడు యేసుపాదం అని చెప్పి రాయమంటున్నాడు. అంత ధైర్యం చేస్తున్నాడు సేవకులు. నా పేరు పక్కన నాకున్నటువంటి డిగ్రీలు అన్నీ ఉండాలి. రెవరెండ్ యేసుపాదం, బీటీహెచ్, బీఈడి, ఎంఏ, మిషన్ స్టడీస్ ఇన్ యూకే, గ్రాడ్యుయేషన్ ఇన్ యూఎస్ఏ, ఇవన్నీ నీకు పరలోకంలోకి చేర్చవు. నువ్వు ఇక్కడ ఫ్లెక్స్ మీద ఎన్ని డిగ్రీలు పెట్టుకున్నా ఈ డిగ్రీలు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. ఒకటే డిగ్రీ చేరుస్తుంది, ఏంటంటే నిష్ప్రయోజకులైన దాసులము, మేము చేయవలసిందే చేశాము.
మళ్ళీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నిష్ప్రయోజకుడైన దాసుడు యజమానికి 100కి 100% లోబడి ఉంటాడు. గర్వించేటువంటి దాసుడు ఆ గర్వంతో వెళ్ళిపోతాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పే ఒక మంచి సర్టిఫికేట్ ఏంటంటే, నేను నిష్ప్రయోజకుడైన దాసులను నవభారత్ సంఘంలో నేను చేయాల్సినంత సేవ చేశాను తప్ప ఇంక ఎక్స్ట్రాడినరీగా నేనేం చేయలేదు. ప్రతి సేవకుడు కూడా ఈ మాట నేర్చుకోవాలి. అన్వర్తీ సర్వెంట్. నన్ను నేను తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే దేవుడు నన్ను తన మహిమ కొరకు వాడుకునేంతగా తగ్గించుకోవాలి. 5 పాయింట్లు అయిపోయినాయి కదా. 6వ పాయింట్కి వచ్చిన తర్వాత వృత్తిలో దేవుని గణపరిచిన అధిపతి అని రాసుకోండి. వృత్తిలో దేవుని గణపరిచిన అధిపతి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం నేను చదువుతాను. ఇటలీ, ఇది 6వ పాయింట్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరలో ఉండెను. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే 6వ పాయింట్లో భక్తిపరుడైన శతాధిపతి అని రాసుకోండి. భక్తిపరుడైన శతాధిపతి. ఇక్కడ చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు అలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఈయన శతాధిపతి. శత అంటే 100, అధిపతి అంటే 100 మందికి అధికారి. ఎవరి గవర్నమెంటు అంటే రోమా గవర్నమెంటు కదా. కైసరాయలో మరి కైసర్ ఉంటాడు. కైసర్ అంటే ఎవరు? చక్రవర్తి, రోమా చక్రవర్తి కైసర్. కైసరాయ పట్టణంలో ఈయన శతాధిపతి అంటే 100 మంది రోమా సైనికులకు ఈయన అధిపతి, శతాధిపతి. ఇతడు ఏం చేస్తున్నాయి అంటే, మొట్టమొదటిగా ఇతడు భక్తిపరుడు అనగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు భక్తిపరుడు. ఇతడు ఏం చేశాడయ్యా అంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా బహుధర్మం చేస్తూ దేవుని యందు ప్రార్థన చేసుకునేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే 100 మందికి సైన్యాధిపతి అయినటువంటి శతాధిపతికి ధర్మం చేసేంత టైం ఉంది, కుటుంబాన్ని భక్తిలో నడిపించే సమయం ఉంది, తనకు తానుగా భక్తి కలిగినటువంటి సమయం ఉంది, ధర్మకార్యాలు చేసే సమయం ఉంది. 100 మందిని నడిపించేటువంటి వ్యక్తికి ప్రార్థన చేసుకున్నంత తీరిక ఉంటుందా? మనం అంటాం, నిన్నటి దినమున ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చాడు, 12:30కు వచ్చాడు. వచ్చినప్పుడు నేను చెప్పాను, అయ్యా మరి బైబిల్ చదువుకున్నావా అని అడిగాను. రోజు చదువుకుంటాయా, ఈరోజు మీ దగ్గర రావాలని చెప్పి కొంచెం అర్జెంటుగా ఉండి నేను బైబిల్ చదవకుండా వచ్చినా అన్నాడు. నేను చెప్పాను, నా దగ్గరికి రావడం ముఖ్యమా, దేవుని వాక్యం చదువుకోవడం ముఖ్యమా అంటే, ఆ సేవకునికి కొంచెం కోపం వచ్చింది, కొంచెం మనసు కష్టమైంది. అడిగితేనే అంత కష్టపడితే, అడిగితేనే అంత కోపం వస్తే, మరి నువ్వు అభిషేకించబడ్డ సేవకుడు అయి ఉండి దేవుని వాక్యం చదవకపోతే నీ విషయంలో దేవునికి ఎంత కోపం వస్తుంది అన్నది నువ్వు ఆలోచన చేయాలి కదా. 100 మందికి శతాధిపతి అయినటువంటి కొర్నేలి భక్తి కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరినీ కూడా దేవునిలో నడిపిస్తున్నాడు, ప్రజలందరికీ ధర్మం చేస్తున్నాడు, ప్లస్ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 100 మందిని నడిపించే వానికి ప్రార్థన చేసే టైం ఉంది, ధర్మకార్యాలు చేసే టైం ఉంది, గృహంతో
టైం స్పెండ్ చేసే టైం ఉంది, తన భక్తిని కాపాడుకునే సమయం ఉంది. తన వృత్తిలో ప్రభుత్వంలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే ప్రభుత్వ ఉద్యోగిగా శతాధిపతి అయ్యాడు కదా. ముందు ఆయన శతాధిపతి కాకముందు ఏమైతే దశాధిపతి అవుతాడు, అంటే 10 మందికి. అర్ధశతాధిపతి అవుతాడు, అనగా 50 మందికి. ఆ తర్వాత ఆయన శతాధిపతి అయ్యాడు. అంటే సైనికుడిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే దేవుడు ఆయన్ని దశాధిపతి చేశాడు. దశాధిపతిగా నమ్మకంగా ఉంటే అర్ధశతాధిపతిగా చేశాడు. అర్ధశతాధిపతిగా చేసినప్పుడు నమ్మకంగా ఉంటే శతాధిపతిని చేశాడు. శతాధిపతిగా నమ్మకంగా ఉంటే నెక్స్ట్ కొర్నేలి యొక్క పోస్ట్ ఏంటిదయ్యా అంటే సహస్రాధిపతి. సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా, అంటే తన ఇంట్లో ఆయనకు మంచి పేరు ఉంది. ప్రజలందరికీ ధర్మకార్యాలు చేస్తే సొసైటీలో ఆయనకు మంచి పేరు ఉంది. శతాధిపతి అనగా ఆయన 100 మంది సైనికుల్లో మంచి పేరు ఉంది. 100 మంది సైనికుల్లో మంచి పేరు ఉంది, ప్రజలందరిలో మంచి పేరు ఉంది. కైసర్ దగ్గర ఆయనకి మంచి పేరు ఉంది, లేకపోతే ఆయన శతాధిపతి ఎందుకు ఇస్తాడు? ఇవన్నిటిని గూర్చి ముగింపు ఏంటంటే అతడు భక్తిపరుడు కనుక తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. అతడు భక్తిపరుడు కనుకనే ధర్మం చేయగలిగాడు. అతడు భక్తిపరుడు, ప్రార్థనపరుడు కనుకనే దేవుని దూత అతని దగ్గరికి వచ్చి చెప్తుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని యందు జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయని చెప్తున్నాడు. అంటే ఈయన ప్రార్థన జీవితము, ఈయన వృత్తి ధర్మం ఎంత కాడికి వచ్చిందంటే పరలోకంలో నుండి దేవుని దూత వచ్చి ఆయన గదిలోకి వచ్చి ఆయనకు దర్శనంలో కనబడేటువంటి స్పష్టతనిచ్చాడు దేవుడు. అంటే నీ పనిలో నువ్వు నమ్మకత్వంగా ఉంటే దేవుడే తన దూతను పంపి తాను నువ్వు చేయవలసిన కార్యాలను బయలుపరుస్తానని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను, కొర్నేలి విషయం చెప్పినప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, లోకంలో ముందు ధర్మకార్యాలు, తర్వాత ప్రార్థన. దేవుని సన్నిధిలో దేవుని దూత చెప్తుంది ఏమంటే నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, అంటే ముందు ప్రార్థన, తర్వాత ధర్మకార్యాలు. ఈరోజు దేవుడు కొర్నేలి యొక్క వృత్తి ధర్మంలో దేవుని గణపరిచాడు. అందుకే 1 శామ్యూయల్ 2nd చాప్టర్ వర్సెస్ 30, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనంలో ఏమంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు కొర్నేలి దేవుణ్ణి గణపరిచాడు. సైన్యాధికారిగా ఉండకముందే కాదు, సైనికుడిగా ఉన్నప్పుడు గణపరిచాడు కనుక ఆయన ఏమయ్యాడు? దశాధిపతి అయ్యాడు. దశాధిపతిగా దేవుని గణపరిచాడు, అర్ధశతాధిపతి అయ్యాడు. అర్ధశతాధిపతిగా దేవుని గణపరిచాడు, శతాధిపతి అయ్యాడు. శతాధిపతి అయినాక కూడా దేవుని గణపరిచాడు. చివరికి దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి తన ప్రార్థన గదిలో తనతో మాట్లాడించాడు. తర్వాత కొర్నేలి ఇంటి వారందరూ కూడా పేతురుని పిలిపించుకొని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కొర్నేలి ఇంటి వారు, తన బంధువులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అనగా కొర్నేలి ఇల్లు పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడ్డది. ఈరోజు నీ వృత్తి ధర్మంలో నువ్వు దేవుని గణపరిస్తే దేవుని సేవకులు నీ ఇంటికి వస్తున్నారు. అభిషేకించబడ్డ దేవుని సేవకులు, పరలోకంలో దూత ఆయన ఇంటికి వచ్చింది, తన బంధువులు తన ఇంటికి వచ్చారు. చివరికి ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడే తన ఇంట్లో ఉన్న వారందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, కొర్నేలి కొరకు ఈరోజు మనం ఏం సాక్ష్యం చెప్తున్నామో కానీ మన ఇల్లు, మన బంధువులు, మన ఇంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని అంటే మన నమ్మకమైన జీవితమే మన పరిశుద్ధాత్మ దేవునికి నిలయమని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా పాయింట్ నెంబర్ 7లో మనం చూస్తే రిక్తుడైన దాసుడు. రిక్తుడైన దాసుడు మీకు అర్థమైపోయింది కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం మనం చూస్తే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలో మీద మరణం పొందినట్లుగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరు? దేవుని కుమారుడైనటువంటి రక్షకుడైనటువంటి మన రక్షకుడు, నా రక్షకుడైన యేసయ్య
తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తానే దాసునిగా వచ్చాడు. దాసురాలి గర్భంలో జన్మించాడు. దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన కుమారుడయుండి కూడా తాను పొందిన శ్రమలందు విధేయత నేర్చుకున్నాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఈరోజు విధేయుడైన దాసుడు కదా, రిక్తుడైన దాసుడు, తనను తాను తగ్గించుకున్న దాసుడు, మాదిరి చూపించిన దాసుడు ఎవరు అనంటే దాసుని స్వరూపం ధరించిన మన రక్షకుడు. ఇదిగో నేను మీకు చేసిన రీతిగా మీరు కూడా ఇలాగ చేయాలని మీకు మాదిరిగా చేశానని చెప్పి మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాం. చూడండి 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. 17వ వచనం మళ్ళీ. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. 15వ వచనం 17వ వచనం. యోహాను 13వ అధ్యాయం 15, 17 వచనాలు మనం చూసిన తర్వాత చివరికి ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. జాన్ 17:4. అక్కడ ఏం చెప్తాంటే ప్రధాన యాజకుని ప్రార్థనలో, యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ఏం చెప్తా అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు పని ఇచ్చావు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి 27 వచనాలు ఏముంటుందంటే, శిష్యులు వచ్చి అడుగుతారు ఏమంటే, ఆహారం తీసుకొచ్చినంటారు. యేసుప్రభు ఏంటంటే, మీకు తెలవని ఆహారం నాకు ఉన్నది అంటే శిష్యులు అనుకుంటారు ఓకే ఎవరైనా తీసుకొచ్చి పెడతారేమని. కానీ నన్ను పంపించిన వాని చిత్తము తుద ముట్టించుటే నాకు ఆహారం అయి ఉన్నది అంటాడు. మంచి గృహ నిర్వాహకుని యొక్క ఆహారం ఏంటంటే యేసు ప్రభు చూపిన మాదిరి ఆయన చిత్తాన్ని నెరవేర్చటే మనకు ఆహారం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడేమంటే, మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువల్ల మీరు నాకు శిష్యులై ఉందురని. ఈరోజు గృహ నిర్వాహకత్వంలో దేవుడు నీకు నాకు చెప్పే పని అంటే, నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. నీవు దాసుడు వలన సంగతి నువ్వు గుర్తు చేసుకోవాలి. నీవు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి. నువ్వు ఎంత చేశావో తర్వాత ప్రభువుకు చెప్పాలి, అయ్యా నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను చేయవలసినంత పని నేను చేశాను తప్ప ఎక్స్ట్రాడినరీ నేను ఏం చేయలేదు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రములు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నువ్వెన్నడూ మాట తప్పని దేవుడు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని మరణం వరకు నమ్మకంగా ఉండి నీ పనులన్నీ కూడా నిర్వర్తించి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచని చెప్పి నువ్వు ఏ విధంగా అయితే చెప్పగలిగావో, నీ గృహ నిర్వాహకులమైన మేము, నీ సేవకులమైన మేము, నీ పాద దాసులమైన మేము, నిష్ప్రయోజకులమైన దాసులమైన మేము నీ పాద ధూళిగా బ్రతుకుట కృప దయచేసి ఈ వాక్య పరిచర్యలో ఈ వాక్యాన్ని విని రాసుకొని సిద్ధపడుతున్న ప్రతి సేవకునిపై
నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని గృహ నిర్వాహకుల్లో బాధ్యులను జ్ఞాపకం చేసుకొని మా హృదయ నేత్రాలు తెరచి మా హృదయాలు నీ పరిశుద్ధాత్మతో నింపి నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని, అనేక మందిని నీ పరిశుద్ధాత్మలోనికి నడిపించే భాగ్యాన్ని, ఆత్మలను గురించిన భారాన్ని, నమ్మకమైన మంచి గృహ నిర్వాహకులుగా ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ వాక్య పరిచర్య కొరకు తమను తాము సిద్ధపరచుకుంటూ రిక్తునిగా చేసుకొంటున్న ప్రతి సేవకునికి, దాసునికి, సహోదరులకు, విశ్వాసులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. 955538311316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా నాకు తెలియచేయండి. ఇప్పటి వరకు నాకు ఫోన్ చేసి నన్ను ప్రోత్సహించిన ప్రతి సేవకులు, సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.